ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి 50 వచనాలను ఈ సమయమందు ధ్యానం చేసుకుందాం. చదవండి. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడకోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ ప్రభు ఒక స్థలంలో ఏం చేస్తున్నాడట? మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో తన తల్లి తన సహోదరులు ఆయనతో మాట్లాడటానికి వెలుపట నిలవబడ్డారంట. అప్పుడొకడు లోపలికి వెళ్ళి ప్రభువుతో చెప్తున్నాడు, అయ్యా, మీ తల్లి మీ సహోదరులు నీతో మాట్లాడవలెనని వెలుపట నిలుచున్నారని ఆయనతో చెప్తారు. ప్రభువు ఏమంటాడంటే, ఇక్కడ చూడండి 48వ వచనం, అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన 12 మంది శిష్యుల వైపు ఇదిగో చెయ్యి చాచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయు వాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని. ఇందాక మరియమ్మ గురించి విన్నాం కదా. ఇప్పుడు ఆ మరియమ్మనే తనకి ఇంకా 4 కుమారులు పుడతారు యేసు ప్రభు తర్వాత. ఆ 4 కుమారులు ఆ మరియమ్మ వచ్చి ప్రభు ఒక జన సమూహంతో మాట్లాడుతుంటే వెలుపట నిలవబడి ఆయనతో మాట్లాడటానికి వచ్చారు. వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఒకడెళ్ళి ఇలా వచ్చారని చెప్తే ఆయన వైపు చూచి, ఇదిగో ఈ శిష్యులే నా తల్లి నా సహోదరులు, అంత మాత్రమే కాదు, నా తండ్రి చిత్తము చొప్పున ఈ లోకమందు ఉన్న ఏ ఒక్కడు చేసినా వాడే నా సహోదరుడు, ఆమె నా తల్లి, వారే నా సహోదరులు అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. ఇప్పుడు మరియమ్మ తల్లిగా, సహోదరులు సహోదరులుగా ఇక్కడ ఎంచబడట్లేదు. ఎవరైతే ఆయన చిత్తము చొప్పున చేస్తారో వారే ఆయనకు తల్లి. నీవు ఆయన చిత్తాన్ని బట్టి నడుస్తావా, అమ్మా అని నిన్ను పిలుస్తావు. ఆయన చిత్తమును బట్టి నీవు నడుస్తావా, చెల్లి అని పిలుస్తాడు. ఆయన చిత్తమును బట్టి నడుస్తావా, ఓ సహోదరుడా అని పిలుస్తాడు. ఇప్పుడు మరియమ్మను అక్కడ, సహోదరులను అక్కడ పక్కన పెట్టాడు. ఎందుకు?
నేను మీ నుండి లోకానికి రక్షకుడుగా వచ్చాను. శరీరపరంగా నువ్వు నాకు తల్లివే, రక్త సంబంధంగా నువ్వు నాకు సహోదరుడివే. కానీ ఇక్కడ అంటున్నాడు ఏమని మాట కింద మనం చూస్తాం, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు. 49 నుంచి చూస్తే తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరులు అని చెప్తూ, పరలోకమందున్న నా తండ్రి ఉన్నాడే, ఆయన చిత్తము చొప్పున చేసిన వారే నా తల్లి, నా యొక్క సహోదరుడు, నా యొక్క చెల్లి అంటున్నాడు. పరలోకంలో నువ్వు ఒక తల్లిగా ఉండాలా? పరలోకంలో నువ్వు ఒక చెల్లిలా ఉండాలా? పరలోకంలో నువ్వు ఒక సహోదరులా ఉండాలా? అయితే ప్రభు చిత్తం చేయాల్సిందే. ప్రభు చిత్తము చేయకుండా ఏ ఒక్కడు ఆయనకు సహోదరుడు కాలేడు, సహోదరి కాలేదు, తల్లి కాలేదు, చెల్లి కాలేదు. ఇక్కడ ప్రభువా అనొచ్చు, దేవుడా అనొచ్చు, రక్షకుడా అనొచ్చు. కానీ ఆయన చిత్తము చేయకపోతే మాత్రం ఆయన రాజ్యంలో మాత్రం నువ్వు ఒక తల్లిలా ఉండలేవు, నువ్వు ఒక చెల్లిలా ఉండలేవు, నువ్వు ఒక సహోదరుడిలా ఉండలేవు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనాన్ని చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. ఎక్కడ ప్రవేశించాలంట? పరలోకంలో ఒక చెల్లిలా ప్రవేశించాలన్నా, ఒక తల్లిలా ప్రవేశించాలన్నా, ఒక సహోదరునిలా ప్రవేశించాలన్నా తండ్రి చిత్తం ఉంది. ఆ తండ్రి చిత్తం అనేది నువ్వు చేయకపోతే నీవు ప్రవేశించలేవు. ఒకవేళ నేను చేయకపోతే నేను కూడా ప్రవేశించలేము. ఎందుకంటే ప్రభువు పక్షపాతి కాడు. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు తన ప్రాణము ధారపోశాడు. అందరినీ ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చి రక్షణ పొందుడి అని పిలుపును ఇస్తున్న ప్రభువై ఉన్నాడు. ఆయన మాట విని ఆయన చిత్తము ఏమిటి అనంటే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనము చదవండి తీసిన. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న నా తండ్రి చిత్తము కాదు. ప్రభు ఏమంటుండే తెలుసా? ఓరి వెర్రివాడా, ఓరి జ్ఞానం గలవాడా, ఓరి ధనవంతుడా, ఓరి జ్ఞానవంతుడా, తెలివిమంతుడా, అందవంతుడా, చదువరి అయి ఉన్నవాడా, నీకు ఎన్ని ఉద్యోగాలు, ఎంత ధనము, ఎంత పొలము, ఎంత పేరు, ఎంత ఖ్యాతి, ఎంత ఉన్నవాడవైనా నీవు నశించడం, నీవు నరకానికి పోవడం, అగ్ని ఆరదు పురుగు చావదనే వేదనకరమైన స్థలములోనికి వెళ్ళి విలాపము చేయడం ఆయన చిత్తము కాదు. నీవు రక్షణ పొందుటే దేవుని చిత్తం. అర్థమైందండి? రక్షణ పొందడమే దేవుని చిత్తం. ఇందులో కులమని, మతమని, జాతి అని, వర్గమని, నల్లోడని, తెల్లోడని, ఉన్నోడని, లేడని, వాడని, వీడని, అది అని, ఇది అని ఏ భేదం లేదు. అందరూ అంతటా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి పాపులను నేను పిలువవచ్చా? ఎందరు నా వైపు తిరిగి వారి పాపమును వారు ఒప్పుకొని పశ్చాత్తాపడతారో నేను వారి పాపమును క్షమించుటకు నమ్మదగిన వాడను, నీతిమంతుడను, వారిని సమస్త దుర్నీతి నుండి వారిని విడిపించి
పవిత్రపరచటానికే నేను లోకమునకు వచ్చాను. ఇదియే తండ్రి యొక్క చిత్తం. ఈ చిత్తం చేయకుండా నీవు చెల్లివి అవుతావా? నీవు తల్లివి అవుతావా? నీవు సహోదరివి అవుతావా? మత్తయి సువార్తలో అంటాడు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన ఈ రాజ్యమును స్వతంత్రించుకొనుటకు రండి. ఓ చెల్లి, ఓ తల్లి, ఓ సహోదరుడా రా, ఇది నీ కోసం సిద్ధపరచానని ఒకరోజు నిన్ను గురించి చెప్పాలంటే నీ పాపపు కట్ల నుంచి నీవు ప్రభు వైపు తిరగాలి. ఆ కట్లను ఆయన విప్పుటకు సమర్థుడు. నీ దాసత్వం అనే చెర నుండి బయటికి రావాలి. ఆయన నిన్ను సంపూర్ణంగా విమోచించుటకు సమర్థుడు. ఎట్టి పాపాత్ముడునైనా అట్టి పాపపు శాపపు కట్ల నుండి, ఆ యొక్క స్థితిగతుల నుండి విడిపించుటకే లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. యేసు నా కోసం వచ్చాడు, నా పాపం కోసం చనిపోయాడు, ఇదిగో నన్ను నీతిమంతునిగా నిలవబెట్టడానికి తిరిగి లేచాడు అని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో అట్టివారు నిత్య జీవం గలవారు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. అంత్య దినమందు ఒకరోజు వారిని ప్రభువు లేపుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మరి ఆయన చిత్తం చేయకుండా ఆయన రాజ్యంలో మనం ఎలా అడుగు పెడతాం? కొంతమంది మేధావులు ఏమంటున్నారో చూసుకుందాం. 7వ అధ్యాయము 21వ వచనమే కొనసాగిద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి యొక్క చిత్తము చేయువాడే పరలోకమందు ప్రవేశిస్తాడు అని ఇక్కడ ఒక స్పష్టత ఇస్తున్నాడు. చాలామంది భ్రమలో ఉన్నారు క్రైస్తవులు, చాలామంది మూఢభక్తిలో ఉన్నారు క్రైస్తవులు. అందులో సేవకులు కూడా ఉన్నారండి, అందులో విశ్వాసులు కూడా ఉన్నారు. ఏమనుకుంటారు? ప్రభువా ప్రభువా అంటారు, కానీ ప్రభు చిత్తం చేయరు. దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని వాక్యం అనుసరించరు. దేవుని చిత్తం అంటే ఏంటో కూడా ఎరగని సమాజం నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని చిత్తం ఏంటి అంటే నీ పాపము నుంచి నువ్వు కడగబడడం, ఆయన వాక్యం ఏమై చెబుతుందో దాన్ని చొప్పున మనం చేయడం, ఇదే ఆయన చిత్తం. అయితే ఇంత కొంతమంది మేధావులు ఏమనుకుంటున్నారో చూద్దాం. 22వ వచనం, ఆ దినమందు అనేకులు ఏంటంట? ఏ దినం? ఆయన రాకడ దినమందు, ఆయన వచ్చిన తర్వాత అనేకులు అంటే అన్యులు కాదు సుమా, అన్యులకి వేరే దారి ఉంది. ఇంకోటి, దేవుని నమ్మిన వారని చెప్పుకొని మోసపోతున్న సమాజం వీరే. అనేకులు ఏమంటారంట? నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించామయ్యా. ఏంటి ఇలా ప్రవచనాలంటే? నీకు ఇల్లు కట్టబడుతుంది, ఇది ప్రవచనం, వాళ్ళ ప్రవచనం. నీకు కొడుకు పుడతాడు, ఇది వాళ్ళ ప్రవచనం. ఇదిగో ఈ మూల బాగలేదు, దీన్ని కూలగొట్టేసే, ఇది వాళ్ళ ప్రవచనం. ఇదిగో మీ ఇంట్లో 7 దయ్యాలున్నాయి, అయితే 7 వారాలు ప్రార్థన పెడితేనే అవి పోతాయంట, ఇది వాళ్ళ ప్రవచనం. ఇవి ప్రవచనాలు అనరు, సోదిగాడు సోది చెప్పే మాటలు అంటారు, కానీ ప్రవచనం అని అస్సలు అనరు. ప్రవచనం అంటే ఏంటో తెలుసా? ప్రభువు త్వరలో రాబోతున్నాడు, నీ పాపము ఒప్పుకో, ఆయన రక్తంలో నువ్వు కడిగి ఆయన ఇచ్చు రక్షణ పొందుకో, నేడో రేపో ఆయన పిలుపు పొందబోతుండగా ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉండు. ఇది ప్రవచనం. అర్థమైందండి?
ప్రవచనం అంటే సోది చెప్పడం కాదు. ప్రవచనం అంటే ప్రభు రాకను గురించి చెప్పడం, ప్రభు కొరకు సిద్ధంగా ఉండమని చెప్పడం, ప్రభు నడిచిన విధానంలో నడవమని హెచ్చరించడం. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే ప్రవచనం. దానిలో లేనిది కలిపినా సోదే అవుతుంది, ఉన్నది తీసేసినా సోదే అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి వీళ్ళు, అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదయ్యా. ఇలా ప్రవచించే వాళ్ళ దగ్గరికి జనాలు ఎలా వెళ్తారండి? దయ్యం పట్టిన వాళ్ళు, అమ్మో నా బిడ్డకు దయ్యం పట్టింది వదిలిపోద్దంట. అక్కడ దయ్యం కూడా పనిచేస్తుంది, దేవుడు కాదు. అయితే జనాలు గుంపులు గుంపులుగా వెళ్తారు, కానీ వీళ్ళు పరలోకానికి వెళ్ళే వాళ్ళైతే కాదు, వాక్యం చెప్పట్లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళు ఏమంటారు తెలుసా? మేము దయ్యాలను కొట్టినాం, మేము భూతాలను కొట్టినాం, మేము ప్రవచించినాం. ఉండటానికి ఇల్లు కావాలి కానీ లగ్జరీగా కావద్దు, తినడానికి అన్నం కావాలి కానీ రోజు పలావే కావద్దు, తినడానికి మాంసం కావాలి కానీ రోజు ముక్కలేనిది ముద్ద దిగదు వాళ్ళకి, కాదంటారా? వీళ్ళు ఎవరండి? ప్రవచనాలు చెప్పే ప్రవక్తలు వీళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు? నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యాలు కూడా వెలగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు కూడా చేయలేదా అని అంటే ప్రభు అంటున్నాడు, నేను మిమ్మును ఎన్నడును ఎరుగను. ఎవరంటున్న మాట ఇది? నేను అంటున్నానా? ప్రవచించిన వాళ్ళతో అంటున్నాడు, అద్భుతం చేసిన వాళ్ళతో అంటున్నాడు, దయ్యం వెళ్ళగొట్టిన వాళ్ళతో అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరితో అంటున్నాడు, నువ్వు ఎవడో నాకు తెలియదు అని ప్రభు అంటున్నాడు. మరి వీళ్ళు వెళ్ళేది మరి పరలోకమేనా? ప్రభువే అంటున్నాడు నువ్వు ఎవడో నాకు తెలియదని అన్నప్పుడు వీళ్ళ యొక్క గమ్యస్థానం ఎక్కడండి? చెప్పాలి. గమ్యస్థానం ఎక్కడండి? వీళ్ళు ఎలాంటి మేధావులు తెలుసా? ఇస్తే ఒక తీరుగా, ఇయ్యకపోతే ఇంకొక తీరుగా. ఇది దేవుని పద్ధతి కాదు, ఇది వాక్యం అలాగ చెప్పట్లేదు. లేదా అలాగా వాక్యము ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. ఒకవేళ చచ్చిపోతే అలాగా చచ్చిపో, ఉన్నది ఉన్నట్టు చెప్పి పరలోకమైనా దొరుకుతుంది. కానీ ఏదో సంపాదన కోసమని, పేరు కోసమని, హంగులు ఆర్భాటాల కోసమని లేనిది ఉన్నట్టు చెప్పినా, ఉన్నది లేనట్టు చెప్పినా ఒకరోజు ఆయన ఎదుట నిలబడవలసినది ఉన్నది. అప్పుడు నీవెవడవో నేను ఎరగను. ఆ ఒక్క మాటతో వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? చెప్పాలి. నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లియు, ఇట్టివారే పరలోక రాజ్యమును స్వతంత్రించుకొను వారు అని దేవుని లేఖనం కరాఖండిగా చెబుతుంది. మరి ఇప్పుడు ఈ ప్రకారంగా మనం బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రాన ఆయన చిత్తం చేయకపోతే ఆయన సహోదరిగా ఉంటామా? దేవాలయంలో జనాల ఎదుట భక్తి పరులమని చెప్పుకొని మనం తదనంతరం మన ఇష్టం వచ్చినట్టుగానే మనం నడుచుకున్నప్పుడు దేవుని చిత్తం చేసిన వారంగా ఎంచబడతామంటావా? మన పాపాలు ఇంకా మన యొక్క గుండెల్లోనే దాచుకొని ప్రభువా అని మనం పిలిస్తే ఆయన చిత్తం చేసినట్ట కాదు, కానే కాదు. ఆయన పరిశుద్ధుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండాలి. అదే ఇక నియమం. అలాగూ ఉన్నవాడే ఆయన ఇంట్లో చెల్లిలా ఉంటాడు, తల్లిలా ఉంటాడు, సహోదరునిలా ఉంటాడు. అలాగూ లేనివారు ఆ రోజు నీవెవడవో నేను ఎరుగను అన్న మరుక్షణమే వారు నిత్యాగ్ని దండనలోనికి ఈడవబడి
యుగ యుగాలు కాలుతున్న ఆ యొక్క మండు గుండంలోనికి వెళ్ళే పరిస్థితిని కొని తెచ్చుకుంటారు. ఇది ఎవరి గురించి? క్రైస్తవులమని భ్రమపడుతున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్న మాట ఇది. అన్యులైన వారికి ఇంకొక దారి, ఇంకొక విధానం ఉంది, అది దేవుడెరుగు. కాబట్టి ప్రభువు ఎదుట మనం ఖచ్చితంగా చిత్తానుసారంగా, ఆయనకి ఇష్టానుసారంగా మనం ఉన్నప్పుడే దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులం అవుతారు. తల్లి ఆకలేస్తుందని వాడి నోటితో చెప్పకపోయినా ఏడుస్తుంటే వానికి ఆకలైతుందని తల్లి ఎరిగి తీసుకుంటుంది. ఇదిగో నేను పాపిని, నా పాపము నుండి నేను బయటికి రాలేను అని నువ్వు దేవుని యొద్ద ఒప్పుకుంటే, బిడ్డ నీ పాపం నుంచి నేను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను విమోచిస్తాను. అయితే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన యొద్దకు ఎట్టి వ్యాధిగ్రస్తుడు వచ్చినా దేవుడు త్రోసివేయలే, ఎలాంటి పాపి వచ్చినా త్రోసివేయలే, ఎలాంటి వ్యభిచారి వచ్చినా త్రోసివేయలే. ఆమెను అంటాడు, అందరూ వచ్చి రాళ్లతో కొట్టి చంపుదామనుకుంటే అంటాడు, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయమన్నప్పుడు, పాపం లేనివాడు ఎవడు భూమి మీద? ఒక్కడు కూడా రాయేయకుండా వెళ్ళిపోయిందంట. అప్పుడు ప్రభు అంటాడు, వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, ఇక నుండి పాపము చేయ. ఎవరన్నా అంటారండి వ్యభిచారిని అమ్మా అని పిలుస్తారా? మన కడుపున పుట్టిందే అనుకో, అలా చేస్తే అట్టి దాన్ని మనం అమ్మా అని పిలుస్తామా? ఊర్లో ఎవరో ఒకరు అలా ఉన్న ఆ స్త్రీని అమ్మా అని పిలుస్తామా? ఆ పదం మనలో నుండి అసలు రాగలదా? కానీ మన ప్రభు అంటున్నారు, అమ్మా, నీ పాపం నుండి నిన్ను రక్షించడానికి నేను నీ కుమారుడిగా వచ్చాను, నా వైపు తిరుగు, నా యొక్క నీ ఎట్టి పాప స్థితి అయినా ఒప్పుకో, నిన్ను నేను క్షమిస్తాను, నిన్ను నేను నా కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుంటాను, నిన్ను నేను విలువైన పాత్రగా, నాకు అనుకూలమైన వ్యక్తిగా నిన్ను నేను సిద్ధము చేస్తాను. అది నాకు సాధ్యం, కానీ నీకు సాధ్యం కాకపోవచ్చు. నీవు ఆయన యుద్ధకు రావడం నీ వల్ల కాదా? నడుచుకుంటూ రావడం నీ వల్ల కాదా? అవుతుంది, కానీ రావు. చెవులకు వినబడతలేవా? వినబడుతున్నాయి, కానీ అవును అయినా వెంటనే స్పందించరు. చుట్టూ సమాజంలో ఎంతోమంది వాళ్ళ బంధువుల్లో దేవుణ్ణి ఎరిగి మార్పు పొందిన విధానం కనబడుతుంది, అయినా వారు తిరిగి రారు. ఒకరోజు దేవుడు లెక్క అడగడా? బిడ్డ, నీతో నేను ఎన్నో పర్యాయాలు మాట్లాడా, ఎన్నో పర్యాయాలు నిన్ను నేను ప్రేమతో వస్తావని ఎదురు చూశాను. ఎంతో కాలం నుంచి నేను ఎన్నో అపాయాల నుండి నిన్ను తప్పిస్తూ వచ్చాను. ఈరోజు ఎంతమంది వెళ్ళిపోయారు. ఒక సేవకుడు యాక్సిడెంట్లో వెళ్ళిపోతే ఆయన తీసుకురావడానికి విజయవాడ మార్చురీకి వెళ్తే, ఆ మార్చురీ దగ్గర ఎలాంటి రోదనలు వినబడుతున్నాయంటే గుండె తరుముకుపోయింది. ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే మన ప్రాణం ఎంత తల్లడిల్లుతుందండి. మన ఇంట్లో ఆ పరిస్థితి రానివ్వలేదు. ఎందుకో తెలుసా? రక్షించబడాలని ఆయన దినం వెంబడి దినాన్ని ఇస్తున్నాడు, వాత్సల్యత చూపిస్తున్నాడు. దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడు అంటే, నరకానికి వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు రక్షణ పొందిన రాజ్యంలో ఉండాలని నీకు అవకాశం ఇస్తున్నా. ఏదో సంపాదించాలని, ఏదో ఇల్లు కట్టాలని, ఏదో పెళ్లి చేయాలని, ఏదో కనాలని కాదు. నువ్వు రక్షణ పొందు, తర్వాత అన్నీ సంపాదించుకో. ఎవరంటున్నారు? నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు, అందరికీ ఉపయోగమే. అయితే రక్షణ నేడే అనుకూల సమయం,
ఇదే రక్షణ దినం. రేపు అనే దానికి రూపు అనేది లేదు, లేనే లేదు. నేనున్నాను, ఇంతకంట తర్వాత ఉంటానని ధైర్యంగా చెప్పగలనా? లే. నమ్మకం లేని బ్రతుకుతున్న మనం నమ్మకమైన దేవుడు పిలుపునిస్తుంటే, ఆయన యొక్క మన పాపం ఒప్పుకుంటే మనకు ఉచితంగా రక్షణ దొరుకుతుంది. ఆయన చిత్తము చేసి ఆయన రాజ్యానికి అర్హులంగా ఉండగలుగుతాం. నీవు ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఇది నీకోసమే. పాపం చేయవారిని పాతాళం పట్టుకోవడానికి నోరు తెరుచుకొని ఉంది. ఆ పాపులను మరణానికి అప్పగించకుండా ప్రభు అయిన యేసు వారి మధ్యలో, ఆగు మరణమా ఆగు, ఇంకొంతకాలం ఆగు అని ఆయన నిలవబడి గర్జించు సింహంలాగా వారికి ఆయుష్ను పొడిగిస్తూ మరణాన్ని ఆపుతున్నాడు. కాదు కూడదంటే దేవుడు తప్పుకుంటాడు, వారు పోతారు, పాతాళం వారిని పట్టుకుంటుంది. అబ్బా తండ్రి అని కేకలేసినా, నువ్వు రోదన చేసినా ఎవడు నిన్ను అక్కడ నుండి విడిపించుటకు రాడు, రాలేడు. వింటున్న నీవు ఇంకా యోచించకుండా నిర్లక్ష్యంగా ఉంటే దేవునికి ఒక రోజు మన లెక్క. దేవుడి ఇంటి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.